ఈరోజు ఈ యొక్క ధర్నా ముఖ్య ఉద్దేశం ఏమంటే, గతంలో మళ్ళీ జగన్ ప్రభుత్వం మమ్మల్ని రెగ్యులర్ చేస్తానని చెప్పి రెగ్యులర్ చేయకుండా ఉద్యోగ భద్రతగా ఆప్కోస్ అనే ఒక సంస్థను తీసుకొని వచ్చి మమ్మల్ని అందరినీ అవుట్ సోర్సింగ్ వర్కర్లని దగ్గర 1,00,000 మందిని అవుట్ సోర్సింగ్ కార్మికులందరూ ఆప్కోస్ లో చేర్చి ప్రతి నెల 1వ తారీఖునే మాకు జీతాలు వచ్చేలాగా, అలాగే పిఎఫ్ కూడా కంటిన్యూగా కట్ అయ్యేటట్టుగా, అలాగే మాకు ఒక ఉద్యోగ భద్రత అనమాట. రెగ్యులర్ వర్కర్లకు ఏ విధంగా అయితే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి ఆ నిబంధనలు పెట్టి ఆప్కోస్ లో చేర్చడం వల్ల కొద్దిగా లబ్ధి చేకూరింది. అయితే ఈ ప్రభుత్వము ఈ నెల ఫిబ్రవరి 6వ తారీఖు మంత్రివర్గ సమావేశంలో మళ్ళీ జగన్ గారు పెట్టారు కాబట్టి దానివల్ల కార్మికులకు న్యాయం జరుగుతుందా లేదా అని ఆలోచన చేయకుండా దాన్ని తీసివేసి మళ్ళీ ప్రైవేట్ ఏజెన్సీలకి, అంటే వాళ్ళ కార్యకర్తలకి మేలు చేసే విధంగా, కార్మికులకు నష్టం చేసే విధంగా వారు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం గుర్తుంచుకోవాలా, ఆప్కోస్ రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలా. అలాగే మేము గత సంవత్సరము మేము సమ్మె చేసినాం 14 రోజులు. ఆ సమస్య కాలంలో కొన్ని సమస్యలు అంటే ఆ ప్రభుత్వం మొత్తం ఒప్పందం చేసుకునింది. ఆ యొక్క ఒప్పందాలను కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి, తర్వాత మా యొక్క ఎమ్మెగనూరు మున్సిపాలిటీలో పారిశుద్ధ కార్మికులు 13 మంది చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబంలో కూడా ఒకరికి కార్మికులకు ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మేము ఈ రోజు ఈ ధర్నా చేస్తున్నాం. ప్రభుత్వం మా సమస్యను పరిష్కరించాలా, లేకపోతే దశల వారీగా కలెక్టర్ ఆఫీసుల దగ్గర సీఎం ఆఫీస్ ముట్టడి కూడా ఉంది. భవిష్యత్తులో ఇక్కడే ఆఫీస్ ముందు మన సమ్మె కూడా చేపడతామని చెప్పి ఈ యొక్క ధర్నా ముఖంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మేము ఈ రోజు నువ్వు జగన్ మీద కోపంతో ఆప్కోస్ రద్దు చేస్తానంటున్నావే కానీ కార్మికులు దీని నుంచి ఎంత నష్టపోతారు అని మీరు చూడట్లేదు. మీలాగా మేము 10 గంటలకు వచ్చి ఏదో ప్రజల మీద తినడం లేదు, కానీ ప్రజలకు సేవ చేసి మా ఆరోగ్యాలు చెడగొట్టుకొని కూడా ప్రజల జీవితాలు బాగు చేస్తున్నాం. మమ్మల్ని కూడా ఈ ప్రభుత్వం మా మీద కక్ష కట్టడం తప్పు. జగన్ మీద ఏదైనా ఉంటే మీరు వ్యక్తిగతంగా చూసుకోవాలి, కానీ జగన్ తెచ్చిన ప్రతి కార్యక్రమాన్ని దాని నుంచి వాళ్ళకి లబ్ధి చేకూరుతుందా లేదా అని చూడకుండా మా యొక్క కార్మికులు పొట్టగొట్టే ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం చేయకూడదని చెప్పి, కనీసం చంద్రబాబు నాయుడు మా గురించి మాట్లాడకపోయినా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రశ్నిస్తానన్న వ్యక్తి అయినా మా విషయం ప్రశ్నించాలని చెప్పి మాకు న్యాయం చేయాలని పురంధేశ్వర్ గారు కూడా దీని మీద ప్రశ్నించాలని కోరుతూ, నా పేరు శివకృష్ణ, నేను ఎమ్మెగనూరు మున్సిపల్ కార్మికుల నాయకుల్ని.